89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు. డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం. సార్ మీరేమన్నా మీ దాంట్లో ఏమన్నా చేయండి సార్, హెల్ప్ చేయండి సార్ అంటే, అమ్మ ఇది మన బాధ్యత, మనం చేయాలి, చలో మనము లెట్స్ గో, నేను మీకు చెప్తాను. సార్ ఏం చేశారు, ఒక కాల్ చేశారు, 2 కాల్స్ చేశారు, మాకు కూడా తెలియదు. థర్డ్ డే నుంచి నాకు కాల్స్ రావడం స్టార్ట్ అయింది. నాకు రోడ్స్ అన్నీ వచ్చేసాయి. తర్వాత ఇప్పుడు మధ్యలో యాక్సిడెంట్స్ అవుతున్నాయని చెప్పి మీడియన్స్ అయిపిస్తున్నాను. నాగోల్ మెట్రో టు ఎన్జిఆర్ఏ ఒక మనిషి కాలు విరిగి చనిపోయాడు, బాధాకరం. అక్కడ చేస్తున్నాను. నాచారంలో చనిపోయారు. అక్కడ నేను ఇప్పుడు మొత్తం యూటర్న్స్ అనేవి మార్చి లైఫ్ లాంగ్ కోసమని యూటర్న్స్ని చేంజ్ చేస్తున్నాను. సగం అయింది, ఇంకా సగం కూడా అవుతుంది. ఇవాళ ఈ ఇంటర్వ్యూ ముఖంగా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, పోలీస్కి సపోర్ట్ చేయండి. మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ కాకుండా నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. యాజ్ అ సీనియర్ ఇన్స్పెక్టర్గా మేడం, సో ఎన్నో యాక్సిడెంట్స్ అవన్నీ మీరు చూసే ఉంటారు. సో అందులో ఆ లైఫ్లో మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ చెప్పాలంటే నేనే ఆ ఇన్సిడెంట్ని. మీరే ఇన్సిడెంట్? ఓకే. సో వ్యూయర్స్ వెళ్దాం. సో మేడంకి కాల్స్ వస్తున్నాయి. వన్స్ మనం బయటికి వెళ్ళి సో మళ్ళీ వచ్చి మన ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దాం. 2 మినిట్స్లో వచ్చేస్తున్నాను. కిందకి దిగేసా. కాల్స్ వస్తూనే ఉన్నాయి మీకు. ఇక ట్రాఫిక్ అన్నాక ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి, దానికి అనుగుణంగా పనిచేస్తూ ఉండాలి. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అంటే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్స్ ఇస్తారు. ట్రాఫిక్ అంటే రోడ్లోనే ఇష్యూస్ ఉంటాయి కాబట్టి, రోడ్లోనే నడుస్తుంటుంది కాబట్టి మనమే రోడ్లోకి వెళ్ళాలి. ఓకే. అంటే మేడం ఇంటర్వ్యూ చేస్తున్నా కూడా మీకు కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ కాల్స్ మీద, ఆ రోడ్డు పైన ఏం జరుగుతుందని ఇవే ఉన్నాయి మేడం. రియాలిటీ చూస్తున్నాం మనము. ప్రజలు ప్రాబ్లం ఫేస్ చేయకూడదు. నాకు పోలీస్ స్టేషన్ లో కూర్చోవడం ఇష్టం లేదు ఇప్పుడు ప్రెసెంట్. ట్రాఫిక్ ఆఫీసర్ అన్నప్పుడు, ట్రాఫిక్ డ్యూటీ నేను చేస్తున్నప్పుడు 100% నేను రోడ్ల మీద ఉంటేనే దానికి నేను న్యాయం చేయగలుగుతాను. పోలీస్ స్టేషన్ లో కూర్చోవడం వల్ల న్యాయం అనేది జరగదు. అవును. ఎప్పుడైనా సరే రోడ్ మీద ఉండే ప్రాబ్లమ్స్ ఫీల్డ్ లోకి వెళ్తేనే తెలుస్తుంది. ఓకే. ఆ గట్టి సిద్ధాంతాన్ని బాగా నమ్మేటట్టు ఉన్నారు మీరు. ఓకే. సో అంటే మీరు ఇన్ని ఇయర్స్ డ్యూటీ చేస్తారు కదా మేడం, ఎప్పుడైనా కాల్స్ రావడం జరిగిందా? లైక్ మేము పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చాం, మా వెహికల్ వదిలిపెట్టండి అని చెప్పి కూడా అవన్నీ కామన్, రెగ్యులర్ వస్తూనే ఉంటాయి. మనం దాన్ని చేస్తూనే ఉంటాం. దాని వల్ల మనకు వచ్చేది ఏం లేదు, మనం చేసేది ఏం లేదు. మన డ్యూటీ మనకు ఉంటుంది. వదిలిపెట్టే సందర్భాలు ఉండవండి, అట్లాంటి నా దగ్గర ఉండవు. చాలా స్ట్రిక్ట్ అని చెప్పి 100% నేను కంప్లీట్గా కంపల్సరీగా నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. మా ఎస్ఐ గారు రమేష్, మా స్టాఫ్ వీళ్ళందరూ మాతోటే నా కోసం పనిచేస్తారు. మా కోసం అంటే నా కోసం కాదు, ప్రజల కోసం పనిచేస్తాము. మేము రోడ్ల మీదనే ఉంటాము రెగ్యులర్గా. ఇవాళ మీరు వస్తున్నారని చెప్పి నేను పోలీస్ స్టేషన్లో కూర్చోడం జరిగింది, లేకపోతే నేను రోడ్ల మీదనే ఉంటాను. ఇట్లా ఈ ఎండ అని, వాన అని, చల్లదనం అని ఏది ఉండదు మాకు. సో అది చాలా కష్టం మేడం. ఎండ కొడుతున్నా, వర్షం పడుతున్నా, చలి పెడుతున్నా, సో మీరు దేన్ని లెక్క చేయరు. అవన్నీ పట్టించుకోను నేను. రెయిన్ కోట్ వేసుకోగా నా జీవితంలో ఇంతవరకు యూనిఫామ్ లో లేదు. రెయిన్ కోట్ వేసుకోను. మా వాళ్ళు అంటారు మేడం రెయిన్ కోట్ వేసుకోండి, ఏమైనా హెల్త్ ప్రాబ్లం అవుతుంది. అవన్నీ పట్టించుకోను నేను. ఏంటి ఆ సీక్రెట్ ఏంటి మేడం? చాలా మందికి జనాలకు చెప్పాలంటే ఆ సీక్రెట్ ఏంటి మీకు? గట్టిగా స్ట్రాంగ్ గా నువ్వు ఒక డెసిషన్ తీసుకో, దాని మీద నిల్చో. 101% ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. అంటే ఎంత స్ట్రాంగ్ గా నువ్వు ఉంటావు, నీ మాట మీద నువ్వు కట్టుబడి ఉంటావో అంతవరకు ఏం కాదు. ఒకసారి నీ మాట నుంచి నువ్వు డైవర్ట్ అవుతుంటావు, డివేట్ అవుతుంటావు, అప్పుడు ఇంకా నీ ఉనికి ఉండదు కదా. కాబట్టి ఇప్పుడు నాకు వర్షంలో తడుస్తున్నా, ప్రజలకు సేవ చేస్తున్నా, నాకేం కాదు అని నువ్వు అనుకుంటే 100% ఏం కాదు. అయ్యో తడిచినా జ్వరం వస్తుందేమో, చలి వస్తుంది, ఇది వస్తుందేమో, జలుబు వస్తుందేమో అనుకోవద్దు. అసలు భయం ఉండొద్దు అంటారు. భయం పక్కన పెడితేనే, కరోనాలో కూడా చూడండి ఎగ్జాంపుల్, భయం వల్ల చాలా మంది చనిపోయారు. గట్టి వాళ్ళు భయం వదిలేండి బతుకుతారు. భయం ఎందుకండి? తప్పు చేస్తే భయపడాలి. భయం ఎందుకు? సో ఇప్పటిదాకా లైవ్ యాక్సిడెంట్ చెప్తున్నారు, మధ్య నుంచి మనం వచ్చేస్తాం. యాక్సిడెంట్ ఏం లేదు. సో ఏదో ఇష్యూ చెప్తారా లైఫ్ లో ఎప్పుడైనా సంఘటనలు చూసారా? నేనే ఒక యాక్సిడెంటెడ్ పర్సన్. కోమాలో నుంచి బయటకు వచ్చాను. కోమాలో ఉన్నాను చాలా రోజులు. అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. బయటకు వచ్చాను. మెమరీ లాస్ అయిపోయింది. అయ్యో. నుంచోలేని పరిస్థితి సంవత్సరం పాటు. వెన్ను విరిగిపోయింది, కాళ్ళు విరిగిపోయినాయి, చేతులు విరిగిపోయినాయి. నానా రకాల ఇష్యూస్ లో బయటకు వచ్చాను. నేను స్ట్రాంగ్ పర్సన్, నాకేం కాదు అనుకున్నాను, నుంచున్నాను. 2 వీలర్ డ్రైవ్ చేయలేవు, రైడ్ చేయలేవు, 4 వీలర్ డ్రైవ్ చేయలేవు అని చెప్పిన వాళ్ళకే నేను చూపించాను. మ్యారేజ్ చేసుకున్నాను, ఒక పాప కూడా, ఇప్పుడు నాకు 2 years పాప కూడా ఉంది. అంటే చెయ్యలేను అన్నవి చేయడమే గొప్ప. నువ్వు చేయలేవు అనగానే చేయలేవు అంటే ఇంకా అంతే.
జీవితాంతం చేయలేవు. నువ్వు చేయగలుగుతావని నువ్వు డిసైడ్ అయితేనే 100% చేయగలుగుతావు. సో లైఫ్ లో మర్చిపోలేని కేసు, గుర్తుండిపోయే కేసు ఏమైనా ఉందంటే ఏం చెప్తారు మీరు? 2 సంవత్సరాల్లో చాలా ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 10ల సంఖ్యలో చాలా ఉన్నాయి. ఎందుకంటే 22 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ లో ఓకే మనము ఎన్నో కేసులు ఎంతో మందికి ఎన్నో చేసాం. అట్లా అంటే ఉమెన్ పిఎస్ లో అయితే నేను చేశాను కేసులు అన్ని కాదు. ఓల్డ్ సిటీ ఉమెన్ పిఎస్ ఉమెన్ పిఎస్ లో చేశాను. 101% అక్కడ ఎఫ్ఐఆర్లు చేయలేదు. నేను ఎఫ్ఐఆర్ లో చేయలేదు. కౌన్సిలింగ్ చేసి పిల్లల గురించి వాళ్ళ జీవితాలు బాగుండాలని ఇట్లా చేశాను. 101% కలిసి కాపురం చేస్తున్నారు పిల్లల గురించి. దానివల్ల ఏమైందంటే ఇండో యూకే అవార్డు వచ్చింది. ఇండో యూకే అవార్డు ఇచ్చారు వచ్చి నాకు చాలా సంతోషం. ఇక్కడ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నన్ను ఎక్కిచ్చారు ఒక దాంట్లో. తర్వాత చాలా ఉన్నాయి చెప్పుకుంటే, కానీ మనం చెప్పుకోకూడదు. మనం ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళిపోతుండాలి. పాజిటివ్నెస్ అని దానికి అవే వచ్చేస్తాయి. సో ఏంటి వెహికల్ ఆపారు మేడం అంటే జరగండి సార్. వస్తాయి. బ్లాక్ టింట్ ఓకే. ఇంటర్ క్లాసులో వల్ల లోపల ఏమన్నా అన్యాయం జరుగుతుంటే మనకు తెలియదు. ఏం జరుగుతుందో తెలియదు. ఒక ఆడపిల్లకి ఏమైనా అన్యాయం జరుగుతుందా లేకపోతే ఇంకేమైనా జరుగుతుందా మనకి ఎలా తెలుస్తుంది? బ్లాక్ ఫిలిం అనేది పర్మిషన్ లేదు. అవును, పర్మిషన్ ఎట్లా పెట్టుకుంటారు? సో అంటే పర్మిషన్ లేదు తెలుసు. లాంగ్ తీయండి, లాక్ తీయండి. కార్ ఆన్ చేసి పెట్టు. కార్ మా పైలట్ రమ్మంటారు. అది తెలియదు అన్న, తెలుసు కదా నీకు లోపల ఎన్ని ఆత్మహత్యలు లోపల. ఓకే, అక్కడ పిలుస్తున్నారా? అంటే ఫైన్స్ ఉంటాయా మేడం దీనికి కూడా? కంపల్సరీ. సో చూడొచ్చు, అంటే మనం చూస్తూ ఉన్నాము. సో ఎన్నో ఆత్మహత్యలు కానీ, సో లోపల ఏం జరుగుతుందో కూడా తెలియని సందర్భాలు. మనము బ్లాక్ ఫిలిమ్స్ ని ఎంటర్టైన్ చేయకూడదు. అవును, మొబైల్ డ్రైవింగ్ ఎంటర్టైన్ చేయదు. రాంగ్ రూట్ అక్కడ తీసేయండి, రాంగ్ రూట్ ఎంటర్టైన్ చేయకూడదు. మొబైల్ డ్రైవింగ్, డ్రంక్ డ్రైవింగ్ ఇవన్నీ చాలా డేంజరస్ ఫర్ హ్యూమన్స్. నీవు చస్తే నీ ఇంట్లో వాళ్ళు బాధపడతారు. నీ వల్ల నువ్వు చస్తూ ఎదుటి మనుషులు కూడా చంపుతున్నావు అంటే వాళ్ళ ఫ్యామిలీ ఏం తప్పు చేసింది? నువ్వు తప్పు చేసి తాగావు, తప్పు చేసి తాగి డ్రైవ్ చేస్తున్నావు, అది తప్పు. అలా కాకుండా నువ్వు డ్రైవ్ చేసి పక్కనోడిని కూడా హింస పెడుతున్నావు అంటే నీకు ఎవరు ఇచ్చారు అధికారం? నీకు ప్రాణం పోసే హక్కు ఉంటే, ప్రాణం పోసే అంత ధైర్యం, అంత దమ్ము ఉంటే ప్రాణం తీసే హక్కు ఉంటుంది. ప్రాణం పోసేదే నీకు లేదు. ఒకసారి ప్రాణం పోయిన తర్వాత పోయేసే హక్కుందా? పోయగలుగుతావా? నీకు చేత తీసే హక్కు నీకు ఎవరు ఇచ్చారు? ఓకే. సో ఎప్పుడైనా మేడం ఇన్ని ఇయర్స్ సర్వీస్ లా అసలు ఎందుకు పోలీస్ అయినా, అరే ఆ ఫ్యామిలీతో సరిగా టైం స్పెండ్ చేసే అవకాశాలు ఉంటే, పండుగలు సరిగా జరుపుకోరు, ఎక్కడికైనా వెళ్ళాలంటే డ్యూటీ అడ్డం వస్తూ ఉంటుంది, ఇవన్నీ ఎప్పుడైనా మీకు అనిపించినారు ఎందుకురా నేను పోలీస్ అయినా అని చెప్పి? నేను చాలా ఇష్టంగా వచ్చాను, ఇష్టంగానే ఉంటాను డిపార్ట్మెంట్లో. రెండోది ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పడానికి ఉండదు. ఇప్పుడు నాకు 2020లో మ్యారేజ్ అయింది. నా హస్బెండ్కి తెలుసు నేను పోలీస్ అని. అతను చాలా అండర్స్టాండ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారు. నాకు చిన్న పాప, నా పోలీస్ స్టేషన్ కానీ మా ఆఫీసర్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నా పాపని పెట్టుకొని నేను ఉద్యోగం చేయగలుగుతాను. వావ్, సూపర్. పాప కూడా మీతోనే? నాతోటే ఉంటుంది. ఇప్పుడు స్కూల్కి ఎన్ని ఇయర్స్ మేడం పాప? 2 years 5 months. 2 years 5 months. 2 years 5 months పాపను పెట్టుకొని అటు పాపను ఎలా చూసుకుంటున్నారు, ఇటు డ్యూటీని ఎలా మేనేజ్ చేస్తున్నారు? 6 months నుంచి పాప నాతోటే ఉంటుంది. ఆన్ డ్యూటీలో మెటర్నిటీ లీవ్ 6 months నాతోటే ఉంది. మెటర్నిటీ తర్వాత 6th month కంప్లీట్ అయిన దగ్గర నుంచి నేను ఉద్యోగం జాయిన్ అయిపోయాను. పాప నాతోటే ఉండి అర్థం చేసుకుని పాప కూడా నాకు సపోర్ట్ చేస్తాను. సూపర్ అసలు. సో ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది మేడం? అత్తగారింటి కాడ నుంచి కానీ, సో మీ హస్బెండ్ సైడ్ నుంచి కానీ? అందరూ టోటలీ సపోర్ట్. ఓకే. సో ముఖ్యంగా మేడం యువతకి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే ట్రిపుల్ రైడింగ్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు యువత. ట్రిపుల్ రైడింగ్ మొన్ననే ఒక ట్రిపుల్ రైడింగ్ పట్టుకున్నా, చాలా ఎక్కువ చేశారు. నేను ఏం మాట్లాడలేదు. మా సిపి గారు బాడీ వాన్ కెమెరాస్ ఇచ్చారు. దీన్ని ఆన్ చేసుకొని నుంచుంటున్నాము. ఎవరు మాతో ఫైట్ చేస్తలేరు. ఆ రోజు పెట్టుకున్న తర్వాత కూడా ఫైట్ చేస్తే రికార్డ్ చేసాం మేము. చేయడం వల్ల
కెమెరా రికార్డ్ అవుతుంది అనగానే కామ్ అయిపోయారు. ఓకే ఓకే. తప్పు చేసి మళ్ళీ మాతో ఫైట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్ కాదు. అలాంటివి ఎక్స్పీరియన్స్ ఉన్నాయా మేడం? తాగిన మబ్బులు ఏం మాట్లాడుతున్నారు? చాలా చాలా ఒక్కటి కాదు, అది వందల సంఖ్యలో ఉంటుంది. ఏదైనా గుర్తుండిపోయే మెమరీ ఒకటి అంటే తాగిన మబ్బులు వాళ్ళు ఏం మాట్లాడుతారో తెలియదు. సో వాళ్ళు మిస్బిహేవ్ చేస్తుంటారు, పైకి వస్తుంటారు, ఒరుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు, అవన్నీ భరిస్తూ ఉంటారు కదా. నాకు ఇక్కడ 31st నైట్ నియరెస్ట్ సంఘటన, తాగారు, గొడవ గొడవ, రచ్చ రచ్చ, అసలు వాళ్ళు చేసిన హంగామా అంత ఇంత కాదు, తోకు ఒకటే లేదు. నెక్స్ట్ డే చలాన్ కట్టుకొని అన్నీ చేసుకొని వచ్చిన తర్వాత మేము చేయలేదు ఇవన్నీ, మేము కాదు అన్నారు. వీడియో చూపించాం, మేమే చేసామా, అయ్యో అంత రెచ్చిపోయారు. చాలా జరుగుతుంటాయి, ఎవ్రీడే జరుగుతుంటాయి ఇవన్నీ. ఓకే. సో ఎలా ఉంటుంది మేడం ఇక్కడ లోకల్ ఉప్పల్కి వచ్చిన తర్వాత పిఎస్ వాళ్ళతో ఎలా ఉంది అనుబంధం, ఏ విధంగా ఉంది మీకు? పిఎస్లో అందరూ సపోర్టివే, నాకు సపోర్ట్ చేయలేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఎక్కడైనా 1% 5%, 1 to 5% అనేది ఏ డిపార్ట్మెంట్ అయినా, ఏ ఫ్యామిలీ అయినా, ఏదైనా సరే 101%, 1 to 5% అనేది మనకి మైనస్ ఉంటుంది, 95% ప్లస్ ఉంటుంది. ఎక్కడైనా ఉంటారు. ఇప్పుడు లీవ్ ఇస్తాను, ఛాన్స్ ఉంటాయి, నీకు అక్కడ ఎగ్జామ్స్ ఉన్నాయి, గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను నీకు ఇవ్వలేను, బాధపడతారు కొంతమంది. కానీ నాకు ఇంపార్టెంట్ ఏంటి, పర్ఫెక్ట్గా కండక్ట్ చేసామా లేదా, లేదంటే ఒక విఐపి వెళ్తున్నారు, ఇవాళ సీఎం ప్రోగ్రామ్ ఉంది, నేను ఇవ్వలేను, మన గవర్నర్ ప్రోగ్రామ్ అయింది, నేను ఇవ్వలేను, నెక్స్ట్ డే తీసుకోండి. హెల్త్ ఎమర్జెన్సీస్ ఉన్నాయా, ఎప్పుడు ముందు నుంచి ఉంటాను. వచ్చి హెల్త్ ఎమర్జెన్సీస్ ఉంటే 100% అందరం ముందు నుంచి ఉంటాం. ఇంకోటి ఏంటి అంటే ఫ్యామిలీకి ఏమైనా ప్రాబ్లం ఉంటా ముందు నుంచి ఉంటా, వచ్చి వెళ్ళి చేతనైనంత వరకు సాల్వ్ చేస్తాను. ఓకే. ఇంకొకటి మేడం, ఆ పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ కూడా అంతే ఉంటుంది. సో వీడియోస్లో మిమ్మల్ని బాగా చూస్తూ ఉంటాం కాబట్టి, సో అంతకుముందుకి ఆ రోడ్డు ఇంజురీ అయితే హెల్ప్ చేశారు, అంతకుముందుకి గణేష్ని కూడా మీరు సీట్ బెల్ట్ పెట్టడం జరిగింది. సో దాని తర్వాత నా డ్రంక్ అండ్ డ్రైవ్లో పాప ఎప్పుడైనా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి మీకు కేవలం ఫేమ్ కోసం? చూడలేదు, సోషల్ మీడియాలో కావాలి వైరల్ కావడం కోసం. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, చేసి పెట్టడం వరకే నేను చేస్తా. ఏం కమెంట్స్ ఇచ్చారనేది ఇంతవరకు నేను చూసుకోలేదు. అది ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు, నేను ఇంతవరకు చూసుకోలేదు. అలా చూసుకోలేదు కాబట్టి ముందుకెళ్తున్నా. బై ఛాన్స్ చూసుకుంటే నెగిటివిటీ ఉండింటే నేను 101% ముందుకు వెళ్ళలేనేమో, తెలియదు కదా. నేను ఈ పని చేస్తానని పెట్టాను, ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో అది వాళ్ళ ధర్మం, నాకు సంబంధం లేదు కాబట్టి నేను పట్టించుకోను. కాకపోతే కొన్నిసార్లు మా వాళ్ళే చెప్పారు. ఇప్పుడు ఈ చిన్నబాబు విషయం అయితే నాకు కాల్ చేసి, మేడం ఇట్లా ఉంది, గ్రేట్ మేడం, సింగం మేడం, చండీ మేడం ఏదో చెప్పారు. చూసి ఓపెన్ చేసి చూసాను, నాకే కళ్ళలోంచి నీళ్ళు వచ్చావు, ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారా అనిపించింది. ఓకే. సో అంటే ఆ సినిమాలలో చూసాం మేడం మేము పోలీసులని, సింగం సినిమాలో కూడా సూర్యని చూసినాం కాబట్టి, సో రియల్ మెన్గా చూసినాము, కానీ ఉమెన్గా మాత్రం ఫస్ట్ టైం మీరే కనిపిస్తున్నారు. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది మేడం. ఇలాంటి వాళ్ళు ఇంకో నేను ఉండేది కూడా బోడుప్పలే. అదో మీరు చూస్తున్నారు కదా, మీడియన్స్ తయారవుతున్నాయి చూడండి, మీడియన్స్ అని పెడుతున్నాం అక్కడ మధ్యలో, డివైడర్ మధ్యలో మనకు కనిపిస్తుంది. మీరు చూడండి 2 నిమిషాలు ఎక్కి దుంకుతా ఉంటారు, మీరు ఏమన్నా చేయండి ఎక్కువ దుంకుతా ఉంటారు. సో ఇక్కడ ట్రాఫిక్ ఎలా కంట్రోల్ చేస్తుంటారు? మెయిన్ సర్కిల్ కాబట్టి, ఎందుకంటే ఇటు వరంగల్ పోతుంటాము, ఇంతమంది స్టాఫ్ రెగ్యులర్ గా రింగ్ రోడ్ లోనే ఉంటాం, అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ. ఈ స్టాఫ్ మొత్తం మాకు సపోర్ట్, వీళ్ళందరూ ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం అందరు ఉంటారు. స్కై వాక్ లో పంపిస్తూ ఉంటాం, మాక్సిమం స్కై వాక్ లో వెళ్ళే వాళ్ళు దుంకుతారు, దాన్ని కూడా కంట్రోల్ చేస్తాం. అందుకే మీడియన్స్ పెట్టించాను. ఈ మీడియన్స్ కానీ కంప్లీట్ అయితే 100% స్కై వాకే అవుతుంది, ఎవరు దుంకడానికి రాదు. స్కై వాక్ వల్ల యూజ్ ఉందంటారా మేడం? చాలా యూజ్, ఇప్పుడు చాలా అవసరం కూడా. ఈ స్కై వాక్ పెట్టడం వల్ల చాలా మంచిది. ఈ రింగ్ రోడ్ లో ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ జరగకూడదు కాబట్టే పెట్టారు. ఇది పెట్టిన తర్వాత కూడా మీరు నడుస్తున్నారంటే రాంగ్. అది వీళ్ళు నడవట్లేదని చెప్పి, ఒక మనిషి చనిపోయాడని చెప్పి నేను మధ్యలో బారికేడ్స్ అని మీడియన్స్ పెట్టిస్తున్నారు. ఈ మీడియన్స్ వాళ్ళు ఇప్పుడు జనాలందరూ బలవంతంగా ఎక్కుతున్నారు. వాళ్ళు ఎక్కడం ఏముంది, కింద నడిచేదే, లిఫ్ట్లో నడుస్తావు, లిఫ్ట్లో ఎక్కుతావు, అదే సేమ్ నడుస్తావు, మళ్ళీ లిఫ్ట్లో దిగుతావు. నీకు బారికేడ్స్ అని లేదు, ప్రశాంత బ్యారియర్ లేదు, వెళ్ళిపోతావు హ్యాపీగా. కానీ ఇక్కడే నీకు బ్యారియర్, నీకోసం ట్రాఫిక్ ఆపాలి, జనాలు రోడ్ దాటించాలి, ఇదన్నీ ఉంటుంది. సో అంటే చివరిగా మేడం, చూస్తున్న వ్యూవర్స్కి, ప్రజలకి యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ అన్నాను ఒక అమ్మగా, సో వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు? చివరి ప్రజలకి, ఆ రోడ్డు అడ్డగోలుగా వెళ్తున్న వాళ్ళకి కానీ, ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్న వాళ్ళకి, వితౌట్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి కానీ, సో ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులకి అలాగే పిల్లలకి చెప్పాలంటే మీరేం చెప్తారు? చూడండి, నేను అందరికీ అప్పీల్ చేసేది ఒకటి, నన్ను ఒక తల్లి అనుకోండి, ఒక అక్క, మీ ఇంట్లో నుంచి ఒక అక్క వచ్చింది అనుకోండి, మీ ఇంట్లో నుంచి ఒక చెల్లి వచ్చింది అనుకోండి, నేను మీ ఇంట్లో ఒక మనిషిని అనుకోండి, అందరికీ విన్నపం ఒకటి, దయచేసి ట్రాఫిక్ పోలీస్కి సహకారం చేయండి,
సపోర్ట్ చేయండి. రోడ్ల మీద మీ గురించి పొద్దున్న నుంచి అర్ధరాత్రి వరకు నుంచుంటున్నాం. మీకోసం, మీ శ్రేయస్ కోసం మేము చేస్తున్నాం. మీరు కనుక మాకు సపోర్ట్ చేస్తే ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు, ఎన్నో మంచి మంచి పనులు చేస్తాం. మీ గురించి డ్రంక్ అండ్ డ్రైవ్, ఎందుకంటే మీరు డ్రంక్ చేసి తాగి డ్రైవ్ చేస్తే తలనొప్పి అవుతుంది కాబట్టి ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు, పిల్లలు బాధపడుతున్నారు. ఆ వాసన కూడా పిల్లలకి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి మీతో మాన్పించడానికి చిన్న ప్రయత్నాలు చేస్తున్నాం. రాంగ్ డ్రైవ్ వద్దని చెప్తున్నాం, హెల్మెట్ పెట్టుకోమని చెప్తున్నాం, సీట్ బెల్ట్ అని చెప్తాం, నానా రకాలు చేస్తున్నాం. ఇవి ఓన్లీ మీ గురించి, మా గురించి కాదు. ఈ ఉప్పల్ అనే ఒక ఏరియాని, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ని ఇన్సిడెంట్ ఫ్రీ అంటే ప్రతి ఒక్కళ్ళు అబైడింగ్ ద రూల్స్ అనేది తయారు చేయాలనేది నా కోరిక. మీరందరూ సహకరిస్తే ఇది నాకు సాధ్యమవుతుంది. పోలీస్ ఎంతవరకు పరిగెడతాము, గుర్రంని నీళ్ళ వరకు తీసుకెళ్తాం కానీ బలవంతంగా వంచి తాగించలేము. కానీ యాజ్ ఏ పోలీస్గా మేము అది చేయాల్సి వస్తుంది. ఇప్పుడు బలవంతంగా తాగించాల్సి వస్తుంది. నేను ఒక సోషల్ డాక్టర్గా నన్ను నేను అనుకుంటాను. సొసైటీని మార్చడానికి ప్రయత్నిస్తాను కాబట్టి సోషల్ డాక్టర్ని నేను. మేబీ ఎంబీబీఎస్ చదవకపోవచ్చు, ఇంకేం చదవకపోవచ్చు, కానీ జనాలను చదువుతున్నాం. మీ ఇంట్లో ఒక మనిషిని మీరు ఎలా భావించినా సరే మీ ఇంట్లో నుంచి వచ్చిన ఒక మనిషిని. ఓకే, సో మేడం ఇప్పటిదాకా సిఐగా చూస్తున్నాము, సో SHOగా చూస్తున్నాము. సో నెక్స్ట్ ఇంకే ఎలా చూడొచ్చు అంటే మేబీ అనదర్ 3 to 6 months లోపల ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రమోషన్. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ తప్పకుండా ఇంటర్వ్యూ చూడండి. సో మేడం అయితే ఆన్ డ్యూటీలో ఉంది. సో మనం కాల్ మాట్లాడుతున్నా కూడా సో తన డ్యూటీ తను చేసుకుంటూ పోతూనే ఉంది. సో అక్కడ చూడొచ్చు ఆన్ డ్యూటీ అంటే మైక్ పెట్టుకునే మేడం అయితే ఆన్ డ్యూటీకి వెళ్ళిపోయింది. సో నిజంగా ఒక ఇన్స్పిరేషన్, నిజంగా ఒక పెద్ద ఇన్స్పిరేషన్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుటుంబాన్ని, ఆ ఫ్యామిలీని. ఓకే, చెప్పండి మేడం, ఒకసారి చెప్పండి పర్లేదు. వీళ్ళందరూ నా స్టాఫ్, నాకు రోజు సహకరించిన స్టాఫ్. ఇంకా చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం మా రింగ్ రోడ్లో ఉన్న మా స్టాఫ్ వీళ్ళందరూ అన్ని పాయింట్స్లో నుంచి ప్రతిరోజు మాకున్న ట్యాబ్స్ ఉంటాయి. ఇవి ఈ ట్యాబ్స్లో మేము చలాన్స్ కొడతాము. బాడీ వాన్ కెమెరాస్ ఉన్నాయి, మాకు రెగ్యులర్ మ్యాన్ ప్యాక్స్ ఉన్నాయి, ఫోన్స్ ఉన్నాయి. మాకు ఇంకా మంచి మంచి యాప్స్ కానీ మంచి మంచి టెక్నాలజీస్ ఇస్తే ఇంకా బాగా చేస్తామనే నమ్మకం కూడా మాకుంది. వీళ్ళందరి సపోర్ట్ లేని మనం ఏమీ చేయలేం. సో అందరి సపోర్ట్ మీ పైన ఉందంటారు. వీళ్ళు మా ఇన్స్పెక్టర్ గారు, మా ఎస్ఐలు, మా ఏఎస్ఐలు, మా కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ మొత్తం అంతా ఇక్కడే ఉన్నారు. ఓకే, సూపర్. సో థ్యాంక్ యూ మేడం, నా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ సెల్యూటే కొడుతున్నాం మేడం. మేము కూడా ఎప్పుడు అనునిత్య ప్రజాసేవలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం అన్న, థ్యాంక్ యూ.